హాయ్. రాని నాకేం భయం. ఏంటి ఇంతగా నేను చూస్తున్నాను, నీ పాటికి నన్నే చూస్తూ కూర్చున్నావు. ఏంటి ఏంటి విషయం? చెట్టు కొడుతున్నావా? ఇదిగో చూడు, ఇదంతా నాకు నచ్చదు. ఏదైనా చెప్పాలంటే టక్కుని చెప్పి వెళ్ళిపో. మన ఇద్దరం ఊరు వదిలి లేచిపోదామా? ఆటలాడుతున్నావా? రేపు 5 o'clock ఏంటి? ఓల్డ్ బ్రిడ్జ్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా వల్ల కాదు. 5 o'clock కుదరదు. 5ంటికి నేను రాను. బాయ్ బాయ్. రాను. నువ్వు ఎలా రావో నేను చూస్తాను కదా బుజ్జి. దా 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 దా. ఓయ్ లేచిపోదామన్న మొనగాడా, రా చూద్దాం. ఏంట్రా అది, మగాళ్ళందరికీ ధైర్యం వచ్చేస్తుంది అనుకున్నా. నా దగ్గరకు వచ్చి ఊరొదిలి లేచిపోద్దామా అని అడుగుతాడా? పెద్ద ప్రిన్సెస్. భయపడిపోయావా? నేను వెళ్తున్నా. వెళ్ళాల్సింది, అటాక్ చేయాల్సింది. కమ్ ఆన్, లెట్స్ గో. 1 2 3 గో. రానని చెప్పావు, వీళ్ళేదు అది ఇది అన్నావు. ఇప్పుడేమో అరగంట నుంచి కుయ్యోమోరు అని అరుస్తున్నావు. నచ్చానా? అంత నచ్చానా? ఏది ఎంత నచ్చానో చూపించు. ఓ చర్చలు చూసుకుందాం కదా, చర్చలు చూద్దాం. ఇక్కడేం చేస్తున్నావు? ఇది పవిత్రమైన స్థలం. నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. బుద్ధిగా నేను నచ్చానని ఒప్పుకో. ఒప్పుకోనంటే దేవుని వేడుకుంటా. వేడుకో. దేవుడా! అయ్యో ఏంటి నువ్వేం చేస్తున్నావు? వేడుకుంటున్నాను. వీల్లేదు. దేవుడా! అందరు చూస్తున్నారు. చూడని చూడని చూడని. అయ్యో ప్లీజ్. ఓకే, నచ్చానని చెప్పు. చెప్పను. దేవుడా, ఇదేమైనా న్యాయమా? నన్ను ఇలా చెయ్యొచ్చా? ప్లీజ్. మనసు దోచి చెయ్యి కలిపి ప్రేమ లేదని చెప్పొచ్చా? చెప్పు. ప్రతిమలాడుకుంటున్నాను. అయితే నచ్చానని చెప్పు. వినవు కదా, మళ్ళీ పిలుస్తా. దేవుడా! సరే, నచ్చావు. దట్స్ గుడ్. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా. నన్నే. చెప్పను. దేవుడా! ఐ లవ్ యూ. దేవుడా, చాలా థ్యాంక్స్. కూర్చో కూర్చో కూర్చో. మనం కొంచెం తర్వాత కాఫీకి వెళ్దామే. బాయ్. జల్దీ పో. ఉరుకు ఉరుకు. హాయ్, హౌ ఆర్ యు? అట్లా బజార్కి పోతున్నా, వస్తావా? బజార్కి వస్తావా? యు ఆర్ ఆస్కింగ్ మీ టు కమ్. నిన్న దిగిపోమన్నారు, ఇప్పుడు రమ్మంటారు, అంతే కదా? సారు అంత లేదు, నీ పని మీదనే పోతున్నా, అందుకే అడిగినా. దొరలు కదా, ఉంటారో పోతారో తెలియదు. ఈ టైంలో ఆమ్లెట్లే అవుతాయి, అందుకే అత్తమ్మ గుడ్లు తెమ్మంది. కానీ నాకు పని ఉంది. మా ఊరు చూడొచ్చుగా. ఓ, ఆల్ రైట్. ఆల్ రైట్, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. యా, ఐ యామ్ రెడీ. లెట్స్ గో. Hey, what's wrong with you? ఇట్లా వస్తావా? కాయకు, ఐఎమ్ కంఫర్టబుల్. రోజు ఇట్లా చెడ్డీలు వేసుకుని తిరుగుతారా ముగ్గురు? చెడ్డీలు కాదు, షార్ట్స్. సీజన్ ని బట్టి అయినా ఐఎమ్ కంఫర్టబుల్. నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదండి. ఊళ్ళో అమ్మాయిలు తట్టుకోలేరు మీ కాల్ చూసి. ఓ, ఇట్స్ ఓకే, ఐ లవ్ ఇట్. ఏం చేస్తుంటావు? అదే అమెరికాలో మెడిసిన్ చేస్తున్నా. బాయిలర్ కూడా. ఇక్కడ ప్రతి ఓడు డాక్టర్, ఇంజనీర్ అంతే. అందరూ ఒక్క తీరుగా ఉంటారు, ఒక్క తీరుగా ఆలోచిస్తారు. బాయిలర్ కూడా లెక్క. ఏ చదువుకుంటారు, అమెరికాకి జంప్ అవుతారు.
పైసలు పైసలు నీకు ఇష్టమా పైసలు? ఓహో, మీకు గుడ్లు ఫ్రీగా ఇస్తారు? ఆ? అదే పైసలు లేకుండా గుడ్లు ఇస్తారా అని. అబ్బా ఏం నమ్మదురా బాయ్, సినిమాలు చూస్తావా? చాలా తక్కువ. పవర్ స్టార్ కి గబ్బర్ సింగ్ చూసా. సర్దారా? ఫస్ట్ వన్ నాకు కొంచెం థిక్ ఉంది, దానికో లెక్ ఉంది, దాట్ వన్. యా, అదెప్పటిది నాయన, అప్డేట్లో లేవు. మీ అన్నయ్య చూస్తాడా? వాడు అసలు చూడు. ఇదేం పోయి కలరు బాయ్, సినిమాలు చూడరా? దానికి సినిమాల పిచ్చి. అరే వదినకేముంది, వదిన హ్యాపీగా చూసుకోవచ్చు, అయినా నీకెందుకు ఫీల్ అవుతున్నావు? ఓకే గాని బ్లడ్ లో డిఎస్పి గాని నాని గాని ఉంటే ఆ మజా ఉంటది సుడు, కిరాక్. ఇద్దరు లవర్స్ కూర్చొని డిఎస్పి మ్యూజిక్ వింటే రప రప. దానికి లేదు అదృష్టం, ఏం చేస్తాం లేదు. దిస్ వే. తాగుడు, గర్ల్ ఫ్రెండ్స్. వాట్ కైకు? మీ అక్క పెళ్లి చేసుకునేది మా అన్నని, వాడిని అడుక్కోండి, నన్ను కాదు ఇంట్రో చేర్చింది. అయినా తాగితే బ్యాడ్ బాయ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అదేదో జరిగిపోతుంది అనేది రాంగ్ థింకింగ్. పోనీ అదేదో జరిగిపోయే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నో నో నో, నాకెవరు లేరు. చెప్పరా? జస్ట్ డోంట్ గివ్ అప్ ఐసే. డు యు? అయినా నా సంగతి కాదు, నువ్వేం చేస్తున్నావు చెప్పు. వాట్ యు డు? అగ్రికల్చరల్ బిఎస్సి, దేశానికి ఫుడ్ పెడతాం. క్రికెట్ క్రికెట్ ఒక్కసారి పట్టుకో, ఆడేసి వస్తా. ఎట్లా దారిలో వదిలేస్తావా? నేనేమన్నా టైం పాసా? ఆడి చాలా రోజులైంది, నువ్వు తెచ్చేసుకో ప్లీజ్. బాయ్ బాయ్ బాయ్, హ్యాపీ బర్త్డే. అబ్బో జీవించేస్తుందే. టాయ్ 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 డ్రింక్ డ్రింక్. ఐ లవ్ యూ. హలో, ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యు. నువ్వంటే నాకు అసహ్యం. మీరంటే నాకు చాలా ఇష్టమైతే మనసులో దాచుకోవచ్చు, బయటికి ఎందుకు చెప్పడం? యు నో వన్ థింగ్, ఐఎమ్ సో ఎక్స్ప్రెసివ్. నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. చెప్పాను కదా, నువ్వంటే నాకు అసహ్యం. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఏ నువ్వు మారవా? చెప్తే అర్థం కాదా? పిచ్చా నీకు? ఎందుకు నన్ను టార్చర్ పెడతావు? హే, నువ్వంటే నాకు ఎప్పుడు ఒకే ఫీలింగ్. ఐ హేట్ యు, 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 ఐ హేట్ యు. రా ఎక్కడికి రా చెప్తాను. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, వాళ్ళే పడుకుంటారు. అలా కొట్టినందుకే ఇలా వచ్చేసారు. వాళ్ళలో ఎవడన్నా నీకు నచ్చాడా? మరెందుకు కన్ను కొట్టావు? వాళ్ళకి నేను నచ్చలేదో చూద్దామని. వాళ్ళలో ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. కంగ్రాచులేషన్. ఇప్పుడు నేనేం చేయాలి? నా బుజ్జిగాన్ని కొట్టావు కదా, అలా కొట్టు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదే. ఆ సిగరెట్ కలిసే వాడి పేరు అంజి, ఆ పక్కనున్న వాడి పేరు నలసేని, బొండం గడి పేరు సుబ్బు. ఏంటి నన్ను చూస్తావు? ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికే ఎలా కొట్టను? నాకేం ఊరిని అక్కర్లేదు, ఒక్కొక్కరికి 10 రూపాయలు చొప్పున 30 రూపాయలు ఇస్తాను. ఆ? పోనీ 50. ఆ. థ్యాంక్ యూ. అరే మళ్ళీ వచ్చిందిరా, ఏంటివి? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చుకొకటి వినిపిస్తా వినండి. నేను పోయాను. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎందుకో? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. అబ్బచ్చా. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. ఆహా, మళ్ళీ తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఇది విన్నా కూడా నేను ఎందుకు బతుకున్నానో నాకు చావు రాలేదు కనుక. చాలా బాగుందండి. ఓసిని ఈ వాక్యం కూడా కలుపుతాను, మీ పత్రికలో వేయించండి. థ్యాంక్స్ అండి. పోతే ఎవరు పోతేనమ్మా, నేనా? ఇది కాస్త వినండి. పోవడానికేనా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంటవార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా లంబా అని దీనికి పేరు పెట్టాను. అరటి పండు లంబా లంబానా? ఇంకా నయం, బొందా బొందా అనకపోయావా? అలాగే ప్రచురిస్తానమ్మా, మళ్ళీ తినడం ఎందుకు, రిస్క్. జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇవి ఇక్కడ ఉంచమ్మా. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? నేను పోవాలి. మిమ్మల్ని నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు,
నోరు మొయ్. నెల రోజుల నుంచి నా ప్రాణం పీచి బిడ్డలా తినేస్తున్నావు రాక్షసి. నీ పిచ్చి రాతలకు నాకు ఏంటో మాట్లాడుతున్నారు? షటప్. ఓరెత్తావంటే నీ నోట్లో తవికెలు కుట్టేస్తాను. ఇవి తవికెలా పిడకలు నీ పాడ మీద పెట్టే పిడకలు ఇవి. ఏమిటి కథలంట కథలు. ఆకుపచ్చ కన్నీరు మెత్తని గుండ్రాయి, ఇనుప గుగ్గిళ్ళు బొప్పేసి కాయి. ఇవి కథలా? నీ బోందని. ఇదేంటివి? ఇది నవల. దీన్ని పేరేంటి? కరే పాదామా? నీ మన్ను నీ మర్యానం. వాటిని చింపకండి. వెళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళ. పిచ్చెక్కింది. బాయ్. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సీట్. ఇంతకి మీరెవరు సార్? నేను ఆయనకు బాగా తెలుసు. అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సైట్ కోపడతాడు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయ్? మా సైట్కి బాయా? సైట్ పెళ్ళానికి బాయా? నేను ఖలీదు మాట్లాడుతున్నాను. ఇంతకీ నువ్వేం చేస్తావు? నా గురించి తెలియదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తావు? और దుంగసాలి. क्या करे गुस्सा? मैं नहीं दूंगी फोन. సరే మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేదా? ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. కారు బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకుని సేటుకు ఫోన్ ఇవ్వు. మా సైట్ 10 కార్లు ఉన్నాయి. ఏ కార్లో ఉంటాడు, ఏడికి పోతాడు నీకేం తెలుసా? అరే నెంబర్ చెప్తాను, రాసుకుని సేటు వచ్చేస్తే ఇవ్వు. చెప్పు. 00 తెలుగులో సక్క. నెంబర్ ముందు సున్నా లేదుకుంటాయి. ఏయ్, మీ సేటు చెప్పు. 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల నీకా? నాకే జీతం సరిగ్గా అయ్యేవాడు, నీకెందుకు ఇస్తాడా 10 కోట్లు? నేను ఇప్పుడు 2 విషయాలు హట్ అయ్యాను. నెంబర్ 1, ఇండియాలో నా పేరు అందరికి తెలుసు అనుకున్నాను, కానీ దానికి తెలియదు. నెంబర్ 2, అందరికి నేనంటే భయం అనుకున్నాను, కానీ ఆ సీట్ సెల్ ఆపి కూర్చున్నాడంటే వాడికి భయం. హాయ్. బావా, ఆ. చిన్నప్పటి నుంచి సిటీలోనే పెద్దాం. అవును. అస్సలు పల్లెటూరు చూస్తున్నావు. లేదు, పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చింటే నిజంగా పండగలా ఉండేది. అత్తయ్య మావయ్య దగ్గర రావాలంటే ఒకటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్. ఉండేది కాలేజీలో. మేబీ ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఉంటుంది. అట్టా అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. సారీ. అదే 10-15 మంది వెంట పడ్డారని ఇప్పుడు ఎవరు లేరా? లేరు. హైదరాబాద్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇలాంటి అమ్మాయి కావాలి అని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ అమ్మాయి అయితే బాగానే ఉంటుంది నా ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్టో వర్కౌట్ అవుతుంది. అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఓహో. ఇంకేమైనా ఉన్నాయా? చదువుకున్నాం అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొమ్మ ఘోషణ ప్రతిరోజు గొడవలు. పిల్లలకు ABCDలు వంటలు నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఓహో. ఇంకేమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. గంగలో కలిసిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకపోతే బాగుండు అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అనుకో, ప్రేమలో విలువలో తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ వస్తే జీవితం మొత్తం గుండెలో పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేస్తున్నట్టు ఇంట్లో చెప్పొచ్చు కదా, ఏం ప్రాబ్లం ఏంటి? ఏంటి నన్ను నాపై బాగుతున్నా? లవ్వా? అవ్వా,
నా ముందు అంటే అన్నావు కానీ ఆడ ముందు అనమాట. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండెవి చచ్చిపోతావు. అసలే నా లెక్కను వరుసకి బాగా అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచాడు. పిచ్చేదవా ఇచ్చేదవా అల్ల ప్రాణం. ఓ చాక్లెట్లు ఇంకొద్దు. రేయ్ చాక్లెట్ ఇవ్వరా నీకు పో. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా సొగసును చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతన్నాని చూసానే అనిపిస్తుందే, నా మనసు నీ వైపు వస్తుందే. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నే ప్రేమంటే మరి. నీ మధ్య పొగడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలో రేపడుతుంటే నాకెంతో సరదాగుంది, నిన్నెల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది, నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూ ఇలాగే ఇంకా సేపంటుంది. సూపర్. ఇదేదో బాగుంది మరి, ఇదే ప్రేమనుకుంటే సరి, ఇదేదో బాగుంది మరి, ఇదే ప్రేమనుకుంటే సరి. నువ్వేమో సూపర్ గా యాక్ట్ చేసావు, బాగా పాటలు కూడా పాడేశావు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. సారీ సార్, నాకు మూడు బాగాలేదు. ఏమైంది బంగారు? వాట్ హ్యాపెండ్? నేను ఒకరిని లవ్ చేస్తున్నాను సార్. అతని లవ్, అతని ఫిజిక్, అతని హైట్, ఎవ్రీథింగ్ నన్ను చంపిస్తున్నాయి. కానీ అతనికి కూడా నేనంటే లవ్ ఉందో లేదో తెలియట్లేదు. నో ఖచ్చితంగా ఉంది. ఓ ఏంటి లవ్? అదెలా తెలుస్తుంది? అందులో ఏముంది? అతను డైరెక్ట్గా అడుగు, కాదనదు. అమ్మాయిని కదా సార్. ఇద్దు అయినో. నీకు మంచి ఐడియా చెప్పనా? చెప్పండి సార్. ఓ మంచి కార్ తీసుకో. నాకు కార్ లేదు సార్. ఓ డోంట్ వరీ. ఇదిగో బై 1 సాంత్లో తీసుకో, ఫుల్గా పెట్రోల్ కొట్టించు. అంత డబ్బు నా దగ్గర లేదు సార్. 1 సెకండ్ తీసుకో. ఇంత డబ్బా సార్? నాది నీది కాదు, నీది కాదు. ఏంటి సార్? డబ్బు. ఆ కార్లో నీ లవర్ని ఎక్కించుకొని స్పీడ్గా హైవే మీద దూసుకుపో. పెట్రోల్ అయిపోయింది, వెళ్తానే ఉండు. మధ్యదారిలో నీ లవర్ మనం ఎక్కడికి వెళ్తున్నామని అడగలేదంటే ఖచ్చితంగా నీ మీద ప్రేమ ఉన్నట్లు. ఆ టైంలో ఐ లవ్ యూ చెప్పేసాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్వేతా, ఏంటి సార్? ఎన్ని గంటలకి నీ అవ్వాలి? ఎందుకు సార్? నీతో కారులో రావాలి కదా. మీరెందుకు సార్ నాతో రావటం? యూ నాటియా, నువ్వు ప్రేమిస్తుంది నన్నే కదా. జస్ట్ సార్, మీలో నాకు నచ్చింది మీ కామెడీ సెన్స్. మిమ్మల్ని ఏ అమ్మాయి సార్ లవ్ చేస్తుంది? నేను లవ్ చేస్తుంది విజయ్ సార్. బాయ్. మానియమ్మ ఏమిటి? మానియమ్మ లవ్ వాళ్ళది, ఆయిల్ నాదా? హాయ్. హలో. హాయ్. Oh my God!
ஹாய். நம்பர் கொடுத்தனா அப்படியே ஜாலியாக பேசலாம். 9 போர் 3 போர் 2 போர் 411 போர் இல்ல போர். ஓ 4. ஒன் நம்பரு ஏன் நம்பரா? 9552565. இன்னும் 2 பையா? 2 பையு, 3 சுருக்கு பையு, அதுல 4 சாத்துக்குடி போட்டு வச்சுக்கோ. டிராக்டர் லாரியெல்லாம் வெளில நிற்கும் போது லைட்டா டவுட் ஆன. ஏய் படி. உன் நம்பர் சொல்லவே இல்ல. அப்படியே நம்பரை சொல்லி நீ பேசிட்டாலும் தேன் வந்து அப்படியே என் காதுல பாஞ்சிடும். ஏய் படி. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరు వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను. నన్ను చూడగానే ఏంటి ఏదో శత్రువుని చూసినట్టు వెళ్ళిపోతున్నారు? లుక్, మీరు నాకు పరిచయం లేదు, ఓకే? అసలు పార్టీకి నేను మిమ్మల్ని పిలవలేదు, అయినా వచ్చారు, ఓకే. గెస్ట్ కదానే పలకరిస్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. పక్కన వచ్చి కూర్చొని లేచి వెళ్ళిపోతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? చెప్పే ధైర్యం నాకు, విని తట్టుకునే శక్తి మీకు ఉందా? నాకు నైస్గా మీలా మాట్లాడటం రాదు, స్ట్రైట్గా మాట్లాడటం వచ్చు. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే పడిపోయారు. మీరు పార్టీకి పిలవకపోయినా ఎందుకు వచ్చానో తెలుసా? కనీసం మిమ్మల్ని దూరం నుంచి చూసి వెళ్ళిపోవచ్చాను. మీ పక్కనకు వచ్చింటే ఎందుకు లేచిపోయినా తెలుసా? మీ పక్కనకు వచ్చిన అర్హత నాకు లేదని. నన్ను ఎంత కంట్రోల్ చేస్తుందో నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తే నాకు ఏదేదో అయిపోతుంది. అందుకే భయం వేసి దూరంగా వచ్చేసాను. ప్లీజ్ ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేదు. నేను మాట్లాడతాను. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సేట్కి. ఇంతకి మీరెవరు సార్? నేను ఆయనకు తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సెట్ కోపడతారు. బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయ్? మా సేటుకి బాయా, సేటు పెళ్ళానికి బాయా? నేను కలిసి మాట్లాడుతున్నానని చెప్పు. ఇంతకీ నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా? నీకు టీవీలో చూడలేదా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తావు? क्या करे गुस्सा? मैं नहीं दूंगी फोन. సరే, మీ సేటు ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు. మా సేటికి 10 కార్లు ఉన్నాయి. ఏ కార్లో ఉంటాడు, ఏడికి పోతాడు నీకేం తెలుసా? సరే, నంబర్ ఇస్తాను, రాసుకొని సేట్ వచ్చాక చెప్పు. చెప్పు. 0 నెంబర్ ముందు 0 లేదుకుంటే. మీ సేటు చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చేస్తాడు. 10 కోట్ల నీకా? నాకే జీతం సరిగ్గా ఇవ్వడు, నీకెందుకు ఇస్తాడా 10 కోట్లు? నేను ఇప్పుడు 2 విషయాల్లో అంటయ్యాను. నంబర్ 1, ఇండియాలోని ఆ పేరు అందరికి తెలుసు అనుకున్నా, కానీ దీనికి తెలియదు. నంబర్ 2, అందరికీ నేనంటే భయం అనుకున్నాను, కానీ ఈ సేటు సెల్ ఆపి కూర్చున్నాడంటే వాడికి. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. సారీ సార్, నాకు మూడు బాగాలేదు. ఏమైంది బంగారు? వాట్ హ్యాపెండ్? నేను ఒకరిని లవ్ చేస్తున్నాను సార్. అతని లవ్, అతని ఫిజిక్, అతని హైట్, ఎవ్రీథింగ్ నన్ను చంపిస్తున్నాయి. కానీ అతనికి కూడా నేనంటే లవ్ ఉందో లేదో తెలియట్లేదు. నో, ఖచ్చితంగా ఉంది. ఓ ఏంటి లవ్? అదెలా తెలుస్తుంది? అందులో ఏముంది? అతను డైరెక్ట్గా అడుగు, కాదనదు. అమ్మాయిని కదా సార్. ఇద్దు అయినో. నీకు మంచి ఐడియా చెప్పనా? చెప్పండి సార్. ఓ మంచి కార్ తీసుకో. నాకు కార్ లేదు సార్. ఓ డోంట్ వరీ. ఇదిగో
బై 1 సాంగ్తో తీసుకో, ఫుల్గా పెట్రోల్ కొట్టించు. అంత డబ్బు నా దగ్గర లేదు సార్. 1 సెకండ్ తీసుకో. ఇంత డబ్బా సార్? నాది నీది కాదు, నీది కాదు. ఏంటి సార్? డబ్బు. ఆ కార్లో నీ లవర్ని ఎక్కించుకొని స్పీడ్గా హైవే మీద దూసుకుపో, పెట్రోల్ అయిపోయింది వెళ్తానే ఉండు. మధ్యదారిలో నీ లవర్ మనం ఎక్కడికి వెళ్తున్నామని అడగలేదంటే ఖచ్చితంగా నీ మీద ప్రేమ ఉన్నట్లు. ఆ టైంలో ఐ లవ్ యూ చెప్పేసాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్వేత, ఏంటి సార్? ఎన్ని గంటలకి నీ అవ్వాలి? ఎందుకు సార్? నీతో కారులో రావాలి కదా. మీరెందుకు సార్ నాతో రావటం? యూ నాటియా, నువ్వు ప్రేమిస్తుంది నన్నే కదా. జస్ట్ సార్, మీలో నాకు నచ్చింది మీ కామెడీ సెన్స్. మిమ్మల్ని ఏ అమ్మాయి సార్ లవ్ చేస్తుంది? నేను లవ్ చేస్తుంది విజయ్ సార్. బాయ్. మానియమ్మ, ఏమిటిది? మానియమ్మ, లవ్ వాళ్ళది, ఆయిల్ నాదా? మీరు ఒక రైట్ సైడ్ ఉండండి, నేను లెఫ్ట్ సైడ్ ఉంటా. దొంగ ఎంట్రీ లాభంగానే నేను ఇలా ముసుకేసేసి చేతులు గట్టి పట్టేసుకుంటా. బాత్రూంలో నుంచి ఆ దొంగ బయటికి వస్తుంది కదా, నువ్వు బెడ్షీట్ కప్తావు, నేను తాడేసి కట్టేస్తాను. తాడు కాదండి, లోకల్ పడి పెట్టి ఫస్ట్ టైం కొట్టేసి, ఫస్ట్ కొట్టేసి తర్వాత తాడేస్తాడు. తాడు పెట్టి కట్టేసేసి పోలీసు పిలుచుకుంటాం గట్టిగా. సరే కానీ తాడు సరిపోద్దా? అబ్బా, అంత చిన్న తాడు పెట్టే సరిపోతుందండి, కొంచెం పెద్ద తాడు తీసుకోండి. సరే పదేదు మన దగ్గర పెద్ద గోల్ సంచి ఉందా, ఆ గోల్ సంచి తిరగేసి మంచిగా అదండి. తొందరగా వెళ్ళి మీరు తాడు తీసుకురండి. గోతం కూడా దొరికింది, తాడు కూడా దొరికింది, గోల్ సంచి గోతం ఉంటుంది. రైట్, ఇదో దుప్పటి తీసుకోండి, ముసుకెత్తండి. నేను తీసుకో నేను తీసుకున్నాను. అక్కడ పక్కన ఇలా అక్కడ కూర్చోండి, ఇలా కూర్చుని చూడు, కూర్చుని చూడు ఇక్కడ ఆకు చేయండి. ఇక్కడ ఉండదు, ఇంట్లో దగ్గర పెడతాం. అక్కడ ఉండండి, అక్కడ ఉండండి. అమలు పడి దొరికింది కావాలంటే అక్కడ ఇప్పుడు గోల్స్ చేసి పొద్దున్నే లేచేస్తే నాన్నగారు అసలు ఏం రెడీ ఇచ్చాను నాకు అసలు ఏం తోచలేదు, ఎలా నేను పట్టుకోవాలి. అసలు దొంగలు దగ్గర ఆ కత్తులు ఉంటాయి, అవేం భయపడుతుంటే ఇంత మంచి తెలియదు. తక్కువ అండి, దొంగోడు ఇంట్లో ఉన్నాడంటే భయపడకుండా ఎంత ధైర్యంగా మీ సాహసం. దొంగోడు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడని తెలిసి కూడా ఇప్పుడు దొరికాడు కాబట్టి వాడిని చూపించి చెప్పాలి. దొంగోడు ఇంట్లో ఉన్నాడు, ఆ డైలాగ్ అదేనా? సరే సరే కానీ ప్రొసీడ్. దొంగోడు ఇంట్లో వచ్చాడన్న, ఇంట్లో ఉన్నాడని కూడా మీరు భయపడకుండా ఎంత ధైర్యంగా ఉన్నారండి. చెప్పుకు ఎవరు చెప్పుకు, చాలా తన లోపల ఆ సినిమాలో చూడు మాట్లాడిరే. చెప్పు చెప్పు చెప్పు. అనుమానం అందులో నేను మెచ్చుకున్నాక అనుమానం తప్పకుండా అంటే మిమ్మల్ని చూస్తే ఎంత ధైర్యం. ఒక సినిమాలో కమలాసన్ కూతురు ఉంటుంది, లోపల భయపడి చూడు, రేసు కర్రు ఏదో ఒకటి. ఇప్పుడు భయపడి చూడు, అప్పుడు
ఒక ఐడియా చెప్పేటప్పుడు సడన్ గా రేసులో అల్లు అర్జున్ తయారైంది. ఆమె ఒక ధైర్యం వచ్చేసి అయినా ఎంత ముద్దు చెప్పినా చూడండి. అవును రేపు పొద్దున్న నాకు చేస్తే నేను కొడతాను. ఈ సరసాలు ఉండండి. సరసాల తర్వాత ఏంటి? దొంగ పని చూద్దామండి, లేకపోతే పారిపోతాడు. ముందు ఈ దొంగ యొక్క పని చూద్దామండి. దొంగ పని అంటే మీరు దొంగతనం చేసినట్టు ఉంది. ముందు ఈ దొంగోడి పని చూద్దాం. అది ముందు నీ సరసాల తర్వాత ముందు ఈ దొంగోడి పని చూద్దాం. అంటే నేను ఎంత ముద్దుగా చెప్పాను మీకు గుర్తుతావు. సరే కానీ మంచిద్దాం చెప్పండి. చెప్పాను కదా చెప్తే ముద్దుగా వెళ్ళామా బాగా చెప్పావు. ఏమండి వాళ్ళు పూర్తి చదివేశారు, మీరు మేనేజ్ అయిపోండి. ఎక్కువ మాట్లాడకండి మీరు. అసలు హైదరాబాద్ పట్టు ఇంత వచ్చి తెలుగుదేశం అమ్మాయి పుట్టిందా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక పంచేద్దాం మీ నాన్న పోతారు కానీ ఈ ఊరంతా మన ఇద్దరిని ఓడేస్తారు. అనగానే రిలీజ్ అయిపోతాను. జాగ్రత్త రెడ్డి పొద్దున్నే నాన్నగారు లేసి మేము చేసిన మంచి పనికి ఎంత మెచ్చుకుంటారో, అది కాక ఈ ఊరి జనం ఈ వీధి జనం 5 డైలాగులు ఉన్నాయి కదా సార్, అవన్నీ ఇట్లా రావాలి కదా. నువ్వు నిన్ను చూసానని నువ్వు చెప్పట్లే, నీకే పోతుంది. నాకెందుకు నేను చూసి నేను చెప్పను. నా తెలివి చూసుకొని మా నాన్నగారు ఎంత మెచ్చుకుంటారో నేనే చెప్పుకుంటాను. చెప్పుకోరా మంచిదే కదా. నేను పొగుడుతున్నాను కదా, పొగుడుతున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. నీకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చిందిరా నేను అన్నప్పుడు అబ్బా అని అంటావు. నీకు ఎట్లా వచ్చింది అన్నప్పుడు నేను తెలిసానండి అని అంటాను కదా. మీరు తమ్ముడు ఇంట్లో ఉన్నాడు తెలిసి కూడా మీరు ధైర్యంగా ఎంత సాహసించి ఆయన కట్టేశారండి. అది ఆ ధైర్యం చూసి వచ్చింది. నన్ను చూసాను, నేను చూసి అన్నా సరే సరే మీ పొగడు తర్వాత కానీ ముందు ఈ దొంగల సంగతి చూడండి. వాడు ముందు ఈ దొంగల పని చూడండి. మనం ఒక పని చేద్దాం, వెళ్ళి పోలీసుని పిలుచుకొని వద్దాం. అప్పుడు ఏమన్నాను, నాన్న లేపాలన్నాను. ఏమండి మీ వెళ్ళిపోయిన తర్వాత కానీ ముందు ఈ దొంగల పని చూడండి. అవునే ఇప్పుడు మనం బయటకి వెళ్తే దొంగలు వేసి వెళ్ళిపోతాడు. మీ నాన్న లేవు, ఆయన కాపాడు పెట్టిపోదాం. అబ్బా నాన్నగారికి నిద్ర మాత్రం ఇచ్చారు కదండి, ఆయన కొడుకుంటే ఎక్కడ లేపిస్తాడు. అయినా మనం డోర్ సెల్ చేసి కట్టేసాం కదా, అప్పుడు ఏమనాలి అయితే ఎవరైనా పిలిచి కాపలా పెడదామా అని అన్నా. అమ్మయ్య ఎవ్వరు లేరు, హ్యాపీగా ఇల్లంతా దోచేసుకోవచ్చు. ఎక్కడున్నది ఆలోచి పెరుగటికి సుబ్బిగాడి పెళ్ళి పెగ్గి చావుకొచ్చిందని అసలు నాకు పట్టిన అదృష్టం బాబు వీడికి దురదృష్టంగా చుట్టుకుంది. కాకపోతే బట్టి కుండలు అమ్మడానికి వచ్చినప్పుడు ఈ ఇంటి ఇల్లాలు ఒకటే తెలివి తక్కువది అనుకున్నా, కానీ దొందే. అసలు ఈ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని కనిపెట్టింది ఎవరో కానీ, ఈ వ్యాపారాన్ని కనిపెట్టింది ఎవరో కానీ, ఈ ఊళ్ళో ఇంకా ఎంతమంది దద్దమ్మలు ఉన్నారో ఇట్టే కనిపెట్టేయచ్చు. అమ్మాయ్య అవును, వచ్చిన పని మర్చిపోయి ఏదైనా మాట్లాడుతున్నాను. ఎవరైనా వచ్చేస్తారు కావచ్చు, వాళ్ళు ఎవరైనా చూసుకోవాల్సింది ఉంటుంది.
చీర పెద్ద చీర ఉంది కదా అమ్మయ్య, చీర వేసుకుని బండిగా బల్లి ఛాన్సలే ఛాన్సలే బాగుంది. అక్కడ బ్యాగ్ తీసుకున్నా. ఒక్క నిమిషం. ఇప్పుడు మజా ఉంటుంది. పోలీసు వాళ్ళు వచ్చారనుకో, దొంగ ఎవరో దొర ఎవరో తెలియక ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పీక్కునే లోపు నేను ఇంకో ఇంటికి కన్నం వేస్తా. వస్తా, బాయ్ బాయ్. వెళ్ళంటే 1 2 3 అంటాను, నువ్వు రెడీగా ఉండు. చెప్పినట్టేనే మూసుకు తీసేయి. ఓకే భవాని, మీరు కొంచెం జరగండి. కొంచెం జరగండి మీరు. కానిస్టేబుల్ 1 2 నువ్వు ఎత్తనావా తీస్తున్నావా? కానిస్టేబుల్ 1 2 3 మమ్మల్ని చూస్తుంటే కోతుకుమ్మ ఛానల్లో కనిపిస్తున్నావా? అలాగైతే పెద్ద పెద్ద రౌడీలు కేడీలు అసలు మమ్మల్ని లెక్క చేస్తారా? చెప్పండి, అసలు మీలో అసలు దొంగ ఎవరు? నువ్వా? ఓ స్పీకర్, ఏమేం మాట్లాడకంటే ఇంత సైలెంట్ గా ఉన్నాడంటే వీడే దొంగ ఉంటాడు. చెప్పు, కమాన్ స్పీకర్. స్పృహలోనే లేదు సార్. అందుకేగా రివాల్వర్ కూడా పెట్టింది. సార్ స్పృహలో లేని వాడు చచ్చిన వాడితో సమానం సార్. సరే, గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి ముఖాన్ని కొట్టు. సార్ చెప్తాను కదా. చెప్పండి, మీలో అసలు దొంగ ఎవరు? నువ్వా? వచ్చిన దగ్గర నుంచి అసలు మాట్లాడుకుంటూ సైలెంట్ గా ఉన్నాడంటే వీడే దొంగ. కరెక్ట్. చెప్పరా, చెప్పు, స్పీకర్. సార్ వీడు అసలు స్పృహలో లేడు సార్. అందుకేగా రివాల్వర్ గుడి పెట్టింది. ఓహో సార్, స్పృహలో లేని వాడు చచ్చిన వాడితో సమానం సార్. కానిస్టేబుల్ సార్, కొన్ని నీళ్లు తీసుకొచ్చి ముఖాన్ని కొట్టు. నీళ్లు తీసుకో, అందుకే బాటిల్ ఇచ్చాం. కొట్టావా? ఉండండి వెళ్ళాగండి. అసలు నీళ్లు కొడితేనే రియాలిటీ వస్తుంది. ఏయ్ అవకాశం దొరికినప్పుడు వేసుకోవాలి. ఆయన ముఖం మీరు కొట్టు. మరి చుక్కలు కొడుతున్నావు. తేరుకోవాలి అని. చెప్పరా, ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? రాఘవయ్యను. కాదు, దొంగవి. దొంగనా? అవును దొంగవి. అవును చెప్పు. ఇలాగా కుండలు చూపించి. నేనా? చెప్పు. కానిస్టేబుల్ కొద్దిగా జరగండి. ఓకే చెప్పరా, చెప్పు. చెప్పు, ఎన్ని దొంగతనాలు చేసావు?
ఎన్ని పరుపులు అమ్మావు? ఎన్ని పరుపులు దొంగతనాలు చేసావు? పరుపులే కదా. ఫస్ట్ రాఘవయ్య దగ్గర నుంచి రండి. రాఘవయ్య ఫస్ట్ ఎవరు అనగానే ఎవరు నువ్వు? రాఘవయ్యను. ఏం చెప్పు. అయితే ఇన్ని దొంగతనాలు చేసావు? కాదు దొంగవి. కాదు. రాఘవేనా? రాఘవయ్యను. కాదు దొంగవి. దొంగనా? అవును చెప్పు. చూడండి, ఇది మనందరికీ చాలా పెద్ద గుణపాఠం లాంటిది. మనకి ఏది ఉచితంగా రాదు. ఎవడో ఉచితంగా ఇస్తున్నాడంటే దాని వెనక ఏదో మోసం ఉందని గ్రహించాలి. ముఖ్యంగా వ్యాపార ప్రకటనలు వాళ్ళ నష్టానికి వ్యాపారం చేయరు. వడ్డీతో సహా కస్టమర్ దగ్గర నుంచి గుంజుతారు. ఆడవాళ్ళ బలహీనతను గుర్తించి రోజుకోటి ఉచితం ప్రకటనలు ఇస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వ్యాపారం చేస్తున్న ట్రిక్ అని మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి. పిండి ఎంత ఉంటే రొట్టె అంతే వస్తుందని గ్రహించాలి, కానీ అత్యాశకు పోకూడదు. ఎనివే కానిస్టేబుల్, అసలు దొంగ దొరికాడు కాబట్టి ఈ అమ్మాయి దొంగను ఫ్రీగా వదిలేద్దాం. అంటే పోలీస్ స్టేషన్ లో అసలు దొంగ దొరికాడు కాబట్టి ఇతను వదిలేస్తున్నాం అన్నమాట. అంటే అంటే ఇతను వదిలేస్తున్నాం అన్నమాట. అంతేవాడగా. అంటే ఇది కూడా